పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమంతట్లో బాధితులు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నియామకుడిగా నీ వాక్యమును ధ్యానించి నిమిత్తమై నీ ప్రజలంగా నీ సన్నిధిలో సమకూర్చిపెట్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. సమయానికి ఆసక్తి నీ మందిరావరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. మట్టికి నీ వాక్యం ధ్యానించడం ద్వారా మా ఆత్మ సంబంధమైన క్షేమం మాత్రమే కాకుండా భౌతికంగా భూమి మీద నీ ప్రజలమైన మాకు అవసరమైన సంగతులు పొందుటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఇలా కూడి వచ్చట ద్వారా నీ సన్నిధి యొక్క ప్రసన్నతను అనుభవించి సంతోషంతో దేవా మా గృహాలకు వెళ్ళడానికి కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనాల ద్వారా దర్శించండి. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆ చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతలు కూడా చాలా దేవుడు ఉండండి. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు వందనాలు దేవా. మందిరం చుట్టూ ఆవరణ చుట్టూ మీకు కంచి వేయండి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయటం కృపనివ్వండి. మీరే మా మధ్యన దేవా సింహాసనాసీనుడు వేయండి, ముచ్చటించి మాతో మాట్లాడండి. మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ యొక్క మహిమ కొరకే కొనసాగటకు బలం అనుగ్రహించండి దేవా. మెట్టుకు నీ ద్వారా హెచ్చరిక పొంది సరి చేసుకోవడం కూడా కృపనివ్వండి. ఏం అవసరమో వాటిని మాటలు మాకు అనుగ్రహించండి దేవా. ఇంకెవరైతే ఆయా ఇబ్బందుల వల్ల ఇబ్బంది పరిస్థితుల మధ్య నీ ప్రజలు దేవా నీ కృపను కోరుతున్నారో వారితో కూడా మీ సన్నిధి ఉంచండి, వారి అవసరాలు తీర్చండి. మెట్టుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దృష్టించి మమ్మల్ని ఎన్నిక చేసుకుని ఏర్పరచుకున్న దానికి తగినట్టుగా మేము జీవించుటకై నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని సంధించమని మరి ఒకసారి కూడా వచ్చిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తూ ఇంకా నీ ఉద్దేశంలో వారిని తీసుకుని రమ్మని యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకున్నాము స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మూడు 356 పాట పాడదాం. పాట సంఖ్య 356, పాత పాటలు 353. రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే. క్రూరా సిల్వా నెక్కి తానే యోచే దుఃఖ బాధల శరీర వంతటి నుండి కాచిన మూల్య రక్తము. క్రూరా సిల్వా నెక్కి తానే యోచే దుఃఖ బాధలన్ శరీరమంతటి నుండి కాచిన మూల్య రక్తము. వేరే దిక్కిక లేవు
ప్రియులారా చూడండి సిల్వన్ ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే చేసెను వెల్లడి పరమా తండ్రి గొప్ప ప్రేమన్ మనకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై చేసెను వెల్లడి పరమా తండ్రి గొప్ప ప్రేమన్ మనకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే సనుగుచును శాంతి లేక పాపభారం విందను కన్నీటిని విడచూచును దూరముగాని ఉందువా సనుగుచును శాంతి లేక పాపభారము విడచూచును దూరముగాని ఉందువా నిన్ను యేసు నేడే పిలచెన్ ఆయన యుద్ధకు రా ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే మానవ రూపమును ధారించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే ఈ పాప లోకమునకు రక్షకుడు ఆయనే.
425 పాట పాడదాం. 425, 422 పాత పాటలు. నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని, క్షమించుము. చేరి వేడుచుంటిని, క్షమించుము. ఆదాము హవ్వ నందునా ఏదెనులోని పొందిన, ఆదాము హవ్వ నందునా ఏదెనులోని పొందిన, ఆది దోషము అంటియుండెనయ్య, దాని నిర్మూలించు యేసయ్యా. ఆది దోషము అంటియుండెనయ్య, దాని నిర్మూలించు యేసయ్యా. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని, క్షమించుము. చేరి వేడుచుంటిని, క్షమించుము. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడని, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడని, పాపము తోడనే పుట్టితి యేసయ్య, దాని పరిహరింపు. పాపము తోడనే పుట్టితి యేసయ్య, దాని పరిహరింపు. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని, క్షమించుము. చేరి వేడుచుంటిని, క్షమించుము. న్యాయపరాధం చేశాను, నే చేసిన పాపమందున, సత్యము లేకనే జచ్చిన వాడను, నన్ను జీవింపజే యేసయ్యా. సత్యము లేకనే
ఇంటిని క్షమించుము వేడు ఆపద గుర్తించలేకనే గడిపి తిని దాపు చేరితి ప్రాపు నీయుము ఆపద గుర్తించలేకనే గడిపి తిని దాపు చేరితి ప్రాపు నీయుము మేసయ్యా నేను ఘోర పాపిని వేడుచుంటిని క్షమించుము అరికాలు మొదలు తోని తల్యా వరకు స్వస్థత లేఖను గాయములతోనే సయ్య వచ్చి నీ ప్రాపుల ఏరి మంచి పుట్లు గాయములతోనే సయ్య వచ్చి నీ ప్రాపుల ఏరి మేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని వేడుచుంటిని క్షమించుము వేడుచుంటిని క్షమించుము లోకానందయంద అందునా వీకాతో వీక్షించలేగితి లోకానందయంద అందునా వీకాతో వీక్షింపలేగితి దావీదు వలె బత్షెబాలో నుండి దేవా విమోచించుమేసయ్యా దావీదు వలె బత్షెబా వారిలో నుండి క్షమించుము వేడుచుంటిని క్షమించుము ఎన్నెన్నో మార్లు నీ సన్నిధి నేను విడచి ఎత్తించితి ఎన్నెన్నో మార్లు నీ సన్నిధి నేను విడచి ఎత్తించితి యోనావలి మీనా గర్భములో నుండి నన్ను
చేర్చుమే దయ్యా యోనావాలి మీనా గర్భములో నుండి నన్ను నీ దరి చేర్చుమే దయ్యా మే దయ్యా మే దయ్యా 436 433 436 పాత వాటిలో 433. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణింపుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణింపుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాథా పాపి క్షమించుము. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాథా పాపి క్షమించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. లోకాశాలన్నీ శోధించగా నా కాయమంతా కీడించెను. లోకాశాలన్నీ శోధించగా నా కాయమంతా కీడించెను. నాకాశ్రయము నీవే ప్రభు. ఓ నాథా పాపి మన్నించుము. నాకాశ్రయము
నా ధనము ఘనం నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితి నా ధనము ఘనం నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితి ఓ దేవనేను రిక్తుండను నా దురితంబులను పాపుమా ఓ దేవనేను రిక్తుండను నా దురితంబులను పాపుమా దయగల యేసు పాపి ద్రోహి కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసిరి అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసిరి అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయము అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు కరుణించుము మరుగైన నా పాపంబులకు నరకంబు నాకు సరి అయినది మరుగైన నా పాపంబులకు నరకంబు నాకు సరి అయినది ఈ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు యేసువా ఈ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు యేసువా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహి కరుణించుము దయగల యేసు ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను వీడువాను ఈనాడు నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను వీడువాను ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము దయగల యేసు ఏడవ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము
చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాను. హాయిపురమును వేగి చూచి యెహోషువ ఎదుగు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానే ఉన్నారు కదా అనిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతం చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీం వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అద్దరిని నివసించటం మేలు. కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినట్లా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఇశ్రాయేలీయులు పాపం చేసినారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుటి మీరు నిలవలేరు. అప్పుడు శపితమైన దేవుని ఎద్దు దొరుకును, వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు అని. యోధా వంశము దగ్గరికి రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడను. జరహీల వంశమును పురుషుల వర్షం దగ్గరికి రప్పించినప్పుడు జబ్దీ పట్టబడను. అప్పుడు యెహోషువ వాక్కంతో, నా కుమారుడా, ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనిచున్నానని చెప్పగా, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య ఈ భూమిలో దాచిపడినవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననుగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. సహాయం కొరకు ప్రార్థించారు. తండ్రి, మరొకసారి వందనాలు నీ కృపను బట్టి. మరొక పర్యాయం నీ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని సమకూర్చి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించిన నిమిత్తమై ఈ నియామకుడికి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కూడి వచ్చిన విలువైన నీ పరిశుద్ధులను బట్టి నేను స్తుతిస్తున్నాం.
పాట ద్వారా నీవు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం కూడా నేను చదవగలుగుటకే మా భాషలో రాయించినప్పుడు దేవా నీ ప్రేమను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. దీనిలో ఆత్మ సంబంధించిన సంగతులు ఎరుగు నిమిత్తమై దేవా నీ జీవవాక్యంలో నుండి నీ ఆత్మ ద్వారా మీరే మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ వృత్తాంతం ద్వారా మేము ఏం నేర్చుకున్న వల్ల దాన్ని ఎరిగి నేర్చుకుని అనుభవపూర్వకం ముందుకు కొనసాగుటకై దేవాన్ని బలపరిచి నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద రొప్పుకొని చూటుండగా నన్ను నేను ఖాళీ చేసుకుని చూటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానం మాకు అనుగ్రహించి వారి మధ్య జరిగిన సంగతులు మా కొరకై దృష్టాంతంగా రాయించడం అది ఎరిగి దేవా జాగ్రత్తతో జీవించిన నిమిత్తమై మాకు అవసరమైన సంగతులు మీ వాక్యంలో నేర్చుకున్నట్టు కృపనిమ్మని దేవా అట్టి హృదయాలతో అటు విధేయతతో దేవా శుద్ధీకరించుకున్న వారి ఒకవేళ అటు స్థితిలో మేము ఎవరి ఉన్నామేమో మాలో అటు తలంపుల ఆలోచనలు ఆకారమైన స్వభావం తీసివేసుకున్న వారు యోగ్యముగా దేవా నీ ఎదుటికి సమీపించటకే తగిన వారం మౌనం మేము సిద్ధపరచుకున్నాం. మా గృహాలకు వెళ్ళి కృపను అనుగ్రహించమని మరి ఒకసారి చదవడం లేక నన్ను ఆశీర్వదించి విరిచి పంచేయమని యేసుక్రీస్తు రక్షకున్నాం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఎరుకో పైన ఇశ్రాయేలు యొక్క విజయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఆ విజయము పొందకముందే దేవుడు స్పష్టంగా ఏం చేయాలో చెప్పాడు. దేవుడే వారికి విజయం ఇచ్చాడు. దాంతోపాటు కనాను వారు వెళ్ళకముందే ఒకే మార్గాన్ని ఒకే క్రమాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఎలాగో వారిని జయించాలో చూపిస్తూ వచ్చాడు. ఆ క్రమం చొప్పున వాళ్ళు విధేయత చూపించి జయించారు. దానికి యుద్ధ ప్రణాళిక లేదంటే లోకంలోని యుద్ధానికి దానికి సంబంధం లేదు. అయితే ముందే చెప్పాడు శపితమైంది ఏది మీరు తీసుకోవద్దు. చూడండి 17వ వచనం 6వ అధ్యాయం. ఈ పట్టణమును యెహోవా వలన శపింపబడెను. 18వ వచనం శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు శాపగ్రస్తులైపోతారు. స్పష్టంగా చెప్పాడు. అలాగే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ముందు నుంచి అదే మాట. ఆదామును పుట్టించింది లేదంటే నిర్మించింది మొదలుకొని అదే చెప్తున్నాడు. ఏం చేయాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదో చెప్తున్నాడు. ఇశ్రాయేలును నడిపించినప్పుడు అరణ్యంలోనే ఏం చేయాలో ఏం చేయకూడదో బోధించాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారు ఏమి తినాలో ఏమి తినకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు ముందే బోధించాడు. వెళ్ళాక కాదు. ఇక్కడ కూడా ఎరుకోకు వెళ్ళాక కాదు, ఎరుకోకు వెళ్ళక ముందే దేవుడు మాట్లాడాడు. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా సంఘమునకు లేదంటే తన ప్రజలకు సంభవింపో సంగతులు ముందే చెప్తాడు. అంటే ఇదేమి జ్యోతిష్కం చెప్పినట్టు కాదు. మనకి ఏది అవసరం అంత మాత్రమే. లోకంలో ఏం జరుగుతుందో కాదు. మనం దానిలో మనకు సంబంధించి ఏముందో, మనకు సంబంధించి మన భవిష్యత్తు మనం ఎలా నడుచుకోవాలో, మన జీవితంలో ముందు సంభవింపబోయే సంగతుల విషయం మాత్రం బోధిస్తాడు. అందరి గురించి కాదు, అన్ని విషయాలు కాదు, చెప్పనవసరం లేదు. అయితే మన విషయం అన్నీ చెప్తాడు. అది ఇక్కడ ఎరగాలి. ఇక్కడ వారికి చెప్తూ వచ్చాడు ముందే. అయితే యెహోషువను దేవుడు అక్కడ గొప్ప చేశాడు. 27వ వచనంలో యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటా అక్కడ అది జ్ఞాపకం చేస్తూ రాబడింది. అక్కడ వారికి దేవుడు వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టే వారికి విజయం అది వారికి నేర్పించబడుతూ వస్తుంది. వారు చూశారు కూడా, మొదటి నుంచి చూశారు. ఇప్పుడు తర్వాత తరం వారు కూడా చూస్తున్నారు. దేవుడు వారితో ఉన్నారు కాబట్టి ఆ యొర్దాను నది దాటారు. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఎరుకొని వారు జయించారు. దేవుడు వారితో ఉన్నాడు, దానికి తగినట్లు యెహోషువ వారిని నడిపిస్తున్నాడు. అందుకే వారి కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. కాబట్టి ఆ చుట్టూన్న దేశాలే కాదు, మొత్తం ప్రపంచం. అందుకే ఈ యొక్క అప్పుడున్న దేశాల్లో వీరికి కూడా ముందే రాహాబు చెప్పింది. వారు కూడా ఎంతో భయంతో ఉన్నారు. మోయాబీలు భయంతో ఉన్నారు సంఖ్యాకాండంలో. కారణం ఏంటంటే దేవుని ఆశ్చర్యకార్యాలు అందరు కనబడుతున్నాయి, కనబడేటట్టు చేస్తున్నాడు ఆయన. విధేయులైన తమ ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య. కాబట్టి ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూచి వారు ఆనందిస్తున్నారు దానిలో ఉండి ఇశ్రాయేలీలు. అయితే ఈ ముందు జరగబోయే సంగతి విషయం దేవుడికి ముందే తెలిసి చెప్పాడు, హెచ్చరిక చేశాడు. అది శపింపబడింది. ఎందుకంటే వారు తిరుగుబాటు చేస్తారు. దేవునికి ఎందుకు ఈ కనానీయుల మీద, ఈ యొక్క గోత్రికులు, ఈ జాతులు 7 జాతుల వారి మీద ఎందుకంత కోపం వచ్చిందంటే వారు అక్రమస్తులుగా ఉన్నారు, క్రమాన్ని విడిచిపెట్టారు.
అంతే కదా, వారి పాపము బహు గొప్పది, ఘోరమైంది. వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్షిస్తున్నాడు. ఆ శిక్షను ఇశ్రాయేలీయుల ద్వారా వారికి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఇదే నేటికి అదే క్రమం. సంఘాన్ని ఎందుకు దేవుడు ఇంతగా కేంద్రమే నడిపిస్తున్నాడంటే, సంఘము ద్వారా పాతాళలోక ద్వారములు నిలువనేరకుండా, అంతేకాదు అపవాదిని కూడా సంఘము ద్వారా నశింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులను అదే తాను కోరుకున్న ప్రజల ద్వారా తనకు వ్యతిరేకంగా పనిచేసే ప్రజలకు, పాపం చేసిన వారిని శిక్షింపజేయటం అనేది దేవుని క్రమం. ఆ క్రమంలోనే ఇక్కడ వారికి ముందు హెచ్చరించాడు, మీతో ఉన్నవాడు మీ దేవుడు, మీ దేవుడు మీకు విజయం ఇచ్చాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసి అంత సంతోష హృదయాలతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతారేమో అని అది యెహోవా శపించాడు. వాటిని యెహోవా వలన ఆ పట్టణ సంబంధమైన సంగతులు ఏమైపోయినాయి, శపించబడ్డాయి. మీరు దానిలో కొంచెం కూడా తీసుకోకూడదని ముందే చెప్పాడు. ఏవేవి యెహోవాకు ప్రతిష్ఠితమో లేదంటే యెహోవా ధనాగారంలో ఉంచాలో కూడా జ్ఞాపకం చేశాడు, ముందే చెప్పాడు. చెప్పి వాళ్ళని తీసుకున్నట్లుగా ఇశ్రాయేలీయులు తప్పిపోయారు, ఆదాము తప్పిపోయాడు. అట్లానే ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు తప్పిపోతున్నారు, తమ పితరులు తప్పిపోయినట్టే. అయితే ఈ అధ్యాయం ద్వారా చాలా సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వచనంలో ఏమని రాయబడింది? 7వ అధ్యాయం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. నిజానికి తప్పు చేసిన కుటుంబం లేదంటే ఒక వ్యక్తి చేశాడంతే. అయితే దేవుడు ఏమంటాడు? ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి సంఘ విషయాల్లో. పౌలు కూడా అదే అంటాడు, జాగ్రత్త పడండి, సంఘం అంతా ఒక శరీరం. ఒకటి నొప్పి వస్తే ఒక అవయవానికి, శరీరం అంతటికి బాధ కలుగుతుంది. ఒక అవయవం వల్ల ఘనత వస్తే శరీరం అంతటికి ఘనత వస్తుంది. అలాగే 5వ అధ్యాయంలో అంటాడు, పులిసిన ఆ పిండి కొంచెమైన ముద్దంతటిని పులి చేస్తుంది. తర్వాత హెబ్రీ పత్రికలో అంటాడు, చేదైనా వేరు గురించి మాట్లాడతాడు. కాబట్టి అవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, సంఘములో ఇశ్రాయేలీయులు అనే అరణ్యంలోని సంఘములో ఒక వ్యక్తి పాపం చేశాడు, ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను మీరాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. అందరూ, ఎందుకంటే ఒకడున్నా అందరితో ఐక్యపరచబడ్డాడు కాబట్టి అందరి మీదకి వస్తుంది. అదే మనం కూడా జాగ్రత్త పడాలా. సార్వత్రిక సంఘంలో ఉన్న, స్థానిక సంఘంలో ఉన్న జాగ్రత్త పడవలసిన అవసరం మనకుంది. ప్రతి వాని విషయం బాధ్యత అందుకే అవసరం నీకు నాకు కూడా. ఎందుకంటే పోయేది ఒక్కడు పోడు. ఇప్పుడు సంఘం అంతా నష్టంలోనికి వెళ్తుంది, దేవుడు వారితో ఉండడు. ఇక్కడ అదే చూస్తాం. సరే, శపితమైన విషయాలు ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు వారితో లేడు. ఆ కారణాన్ని బట్టి అన్ని గ్రహింపు లేని సంగతులు. ఇప్పుడు యెహోషువ వేగుల వారిని పంపించాడు. తర్వాత చూస్తే 3వ వచనంలో వాళ్ళు వెళ్ళొచ్చి మునుబడి మాదిరి సంగతులు చెప్పేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు యుద్ధ ప్రణాళిక వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పాలి? అది దేవుడు చెప్పాలా? యెహోషువకు లేదంటే యెహోషువ చెప్పాలి. యెహోషువకి ఇన్ రిటర్న్ వీళ్ళే చెప్పేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో వేగుల వారు ఆ పరిస్థితి మాత్రమే చెప్పాలా, అంతవరకే వాళ్ళు చేయాల్సింది. దానికి మించి ఏం చేయాలనేది యెహోషువ ప్రభుని అడిగి అనుకుంటాడు. తప్పిపోయారు అక్కడ. ఎందుకంటే ఇంత గొప్ప విజయం వారి ముందు వెనుకొంచబడింది, విజయాన్ని దాటుకొని వచ్చారు. కాబట్టి వారిలో ప్రభువు వారికి విజయం ఇచ్చాడన్న సంగతి మర్చిపోయారు. కాబట్టే యెహోషువ వేగుల వారు పెద్దలందరూ తప్పిపోయింది అక్కడే. వాళ్ళు వచ్చి చెప్పారు ఏమని? 2000 లేకపోతే 3000 మంది వెళ్తే ఎరుకొని ఎంతమంది పట్టుకున్నారు? మరి అది చూసుకోలేదు వారు. సంఖ్యతో కాదు, మానవ సంబంధమైన బలము కాదు, ఇది వాళ్ళు ఎరగలేదు. ఆ గ్రహింపులోకి రాలేదు వాళ్ళు. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆత్మీయాత్రలో బలమైన విజయాలు అనేకమైన ప్రభు ఇచ్చిన తర్వాత ప్రభు మాట్లాడే మాట ఒక్కటే. 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం, అంతే. మనం ఎక్కడైతే పర్వాలేదు అనుకుంటాం అక్కడే తప్పిపోతాం. అందుకే అంటాడు పౌలు,
తాను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా చూసుకోవాలా, అదే జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే నిలిచినా మంచిది, అయితే పడిపోయే అవకాశాలు సులువుగా చుక్కలు పెట్టేస్తాడు వాడు. కాబట్టి అదే జాగ్రత్త పడాలా. మానవ సంబంధమైన వాటి వైపు చూడకూడదు. ఎందుకంటే ఎంత గొప్ప ఎరుకో లాంటి ప్రాకారమైన హాయి లాంటి చిన్నదైనా ఏదైనా ఒకటి దేవుని దృష్టికి ఏది పెద్దది చిన్నది ఏమి ఉండదు. విషయంలో దేనికైనా ఒకటే ఆయన ఎలాగైనా ఇవ్వగలడు. ఇప్పుడు 3,000 కాదు 1,00,000 మందిని తీసుకెళ్ళిన హాయి మీద ఏమైపోయేవారు? ఓడిపోవలసిందే. ఎందుకంటే శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. దేవుడు వారితో పై వచనంలో ఉన్న దేవుడు కింద వచనంకి వచ్చేసరికి 7వ అధ్యాయంకి వచ్చేసరికి వారితో రాడు. ఎందుకంటే వారి మధ్య పరిశుద్ధత లేదు. ఆజ్ఞాతిక్రమం ఎప్పుడైతే జరిగిందో పాపం అక్కడ ఉంది, మరణం ఖచ్చితంగా దానికి మరణం అవసరం అంతే. పాపంలోకి వచ్చే జీతము మరణం అంతే, తిరిగిలేదు. ఇంకా దానికి తీయడానికి అవకాశం లేదు, అది మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. పాపమున ఖచ్చితంగా జీతం ఏంటంటే మరణం అంతే. ఆజ్ఞను అతిక్రమించారు, పాపం వల్ల మరణం తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో దేవుడు వారితో ఈ పాప సంబంధమైన సంగతులు కలిగిన ప్రజల మధ్య దేవుడు నివసించాడు, వారితో లేడు. కానీ ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. చెప్పినట్టుగా భావించారు, 3,000 మందిని తీసుకెళ్లారు. మొత్తం ఇశ్రాయేలీలు అందరూ వెళ్ళినా ఆయన మీద ఖచ్చితంగా ఏమై ఉండేవారు? ఓడిపోతారు. ఎందుకంటే ముందే చెప్పాడు, లేవికాండంలో చెప్పాడు, నిర్గమాకాండంలో చెప్పాడు, మీరు దేవుని ఆజ్ఞలు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అదే మాటలు మాట్లాడాడు. మీరుగా నా కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు మీరు వినకపోతే, దాన్ని ఆచరించకపోతే, ఆ ప్రకారం నడవకపోతే మీ శత్రువులకు మీరు వాళ్ళ ఎదుట నిలవలేరు అని స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. అంత స్పష్టంగా దేవుడు మాట్లాడిన సంగతులు చిన్న విషయంలో ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించిన సంగతులు చూసుకోలేకపోయారు, కనిపెట్టుకోలేకపోయారు. ఆ కారణం చేత ఇశ్రాయేలీలందరి మీదకి ఓటమి వచ్చింది. అదే మనం కూడా జాగ్రత్త పడాలి ఆ విషయాల్లో. ఎందు నిమిత్తం అంటే సార్వత్రిక సంఘం వైపు మనం చూసి కూడా సార్వత్రిక సంఘం ఓడిపోతుందంటే, సార్వత్రిక సంఘంలో కలహాలు వస్తున్నాయంటే, సార్వత్రిక సంఘంలో ఆయా సంగతులు విభజనలు శత్రువు సులువుగా మోసాలు లేదంటే చిక్కులు పెడుతున్నాడంటే మనలో ఏ దోషం ఉంది? ప్రతి వాళ్ళు ఈ సంఘంలో ఆకాను వంటి స్వభావం ఎవరిలో ఉంది? మనలో ఏముంది అంటే ఎవరిలోనే ఎదుటివాన్ని పరీక్షించడం కాదు, మనలో అలాంటి స్వభావం ఏముంది ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఎదుటివాన్ని చూసినప్పుడు ఎప్పుడు మనలో మనకి కనబడవు, అది ఖచ్చితం. అది మనలో మనం సరి చేసుకోవాలి. అది ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. దీని ద్వారా 7వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏమంటే, ఆకాను వంటి స్వభావం కలిగిన ప్రజలుగా మనం ఉంటే మనల్ని బట్టి సంఘము ఓటమి గుండా వెళ్తుంది. మనల్ని బట్టి అనేకులు హింస గుండా వెళ్తున్నారు. మనల్ని బట్టి అక్కడ చూడండి ఎంతమంది, 36 చనిపోయారు, మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణాన్ని మళ్ళా ఆకాను మరణము ద్వారా మళ్ళీ సమకూర్చబడ్డారు ఇశ్రాయేలు ప్రభుత్వం, సమాధానపరచబడ్డాడు. కాబట్టి ఈ సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి సింపుల్గా కనబడవచ్చు, కానీ ఆకానే కదా, లేదంటే అదొక స్టోరీ లాగా మనకు కనబడవచ్చు పాత నిబంధన, కానీ కాదు. మనకి ఆ స్టోరీ లేదంటే అది విన్నప్పుడు, అది చదివినప్పుడు మనకి బుద్ధి కలగకపోతే మనం ఆ వాక్యాన్ని అన్వయించుకున్నట్టు కాదు. అందుకే యుగాంతమందున మనకు బుద్ధి కలిగిడికే వ్రాయబడిన అంటాడు 10వ అధ్యాయం కొరింథీ పత్రికలో. దృష్టాంతం వాళ్ళకి అంతే. కాబట్టి నేను నా జీవితంలో అదే జ్ఞాపకం చేసుకోవాలా. ఈ యొక్క సంఘములో నష్టము, ఓటమి గల కారణం ఏంటంటే ఇలాంటి ఆకాను వంటి స్వభావం, ఆజ్ఞకు అతిక్రమము, వ్యతిరేకంగా వెళ్ళుట, తిరుగుబాటు దేవునికి, ఇట్లాంటి సంగతులను బట్టి, అలాగే నియమాన్ని తప్పుట, క్రమం తప్పారు. యెహోషువకు వేగుల వారు యుద్ధ వ్యూహాన్ని చెప్తున్నారు, అట్నుంచి రావాలి, ఇటు నుంచి అటు వెళ్ళేది కాదు. కాబట్టి దేవుడి నుంచి మనం పొందాలి, కానీ దేవుడి నుంచి యెహోషువ నుంచి ప్రజలు పెద్దలు రివర్స్ అయింది అక్కడ. ఆ కారణం చేత దేవుడు మాత్రం పక్షపాతిగాడు, దేవుడు మార్పు చెందడు, దేవుడు మారడు. దేవుడు ఏమన్నాడు? ఎవరి పక్షాన ఆయన ఉంటే, దేవుడు ఆజ్ఞలు స్పష్టంగా కనబడుతున్నాయి ధర్మశాస్త్రంలో.
వారు ఆయన ప్రజలు, వారు ఆయన పక్షాన ఉంటేనే ఇశ్రాయేలీయులు యెహోవాను వారితో నడుచుటకై తగిన రీతిగా వారి మధ్య ఉండనిస్తేనే దేవుడు వారికి విజయం ఇస్తాడు. లేకపోతే వాళ్ళ శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాడు. అదే జరిగింది అక్కడ. ఇంతకుముందు చూస్తే రాహాబు చెప్పింది 2వ అధ్యాయంలో, మా యొక్క గుండెలు. కాబట్టి ఇంత భయంకరమైన మాటలు అక్కడ రాయబడితే వచ్చాయి. ఇప్పుడు దేవుడు వారితో లేడు. ఇశ్రాయేల్ స్థితి ఎలా వచ్చేసింది? జనుల గుండెలు కరిగి నీరైపోయినాయి. 5వ వచనం చివరి మాట. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. దేవుడేం పక్షపాతిగాడు. వాళ్ళకైనా ఒకటి, వీళ్ళైనా ఒకటే. ప్రజలు ప్రజలే, ఎవరైనా ప్రజలే. పాపం పాపమే. అప్పటి వరకు కనానీయులు పాపం చేశారు కాబట్టి వారి పాపాన్ని, కనానీయులు అంటే ఇక్కడ ఉన్న సంతతి వాళ్ళు, ఎరుక వాళ్ళు కావచ్చు, ఆయే వాళ్ళు కావచ్చు, ముందున్నవాళ్ళు, వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పాపాలను బట్టి ఇశ్రాయేలుని శిక్షిస్తున్నాడు. ఆయన ఏమాత్రం పక్షపాతి కాదు. సంఘాన్ని కూడా అలాగే. సంఘం విషయం కూడా ఆయన రాజీపడ్డు. సంఘంలో కూడా పనికిరాని తీగలు ఏం చేస్తాడు ఆయన? ద్రాక్షావళిలో తీసేస్తాడు అంతే. ఆయన ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలు తీసేస్తాడు. 15వ అధ్యాయం మాట్లాడతాడు యోహాను సువార్తలో. ఎందు నిమిత్తం అంటే సంఘాన్ని కూడా పరిశుద్ధపరచాలా. అదే దేవుని ఉన్నతమైన ఉద్దేశం. ఆ సంఘం పరిశుద్ధపరచబడాలా, ఆయన మహిమ కొరకై సిద్ధపరచబడాలా, పవిత్రపరచబడాలా. దాని కొరకు ఆయన అప్పగించుకున్నాడు. దాని కొరకు వాక్యం ఇచ్చాడు. వాక్యమైన ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు అప్పగించుకున్నాడు ఆయన. 5:27 ఎఫెసీ పత్రికలో చూస్తాం ఆ మాటలు. కాబట్టి దానికోసం ఆయన అప్పగించుకుంది. కాబట్టి ఈ సంఘాన్ని పరిశుద్ధపరిచే క్రమము పాత నిబంధన ఎట్లుందో క్రొత్త నిబంధన అట్లే చూపిస్తున్నాడు. పాత నిబంధనలు ఈ సంఘాన్ని పరిశుద్ధపరిచే నిమిత్తమే మనుషులు చంపుకుంటూ వచ్చాడు, తీసేశాడు. అప్పుడు సంఘముకు పరిశుద్ధపరచాలంటే అపవిత్రమైన మనుషుల్ని ఏం చేశాడు? చంపాడు. వాళ్ళు ఎవరైనా, వాళ్ళు నాదాబు అబీహులే కానివ్వండి, లేవికాండ 10వ అధ్యాయంలో ఎవరైనా, వాళ్ళు యాజకులే కానివ్వండి, మోషే కానివ్వండి, అహరోను కానివ్వండి, మిరియాము కానివ్వండి, ఎవరైనప్పటికీ సంఘమును పరిశుద్ధపరచు నిమిత్తమై ఎవరు అవిధేయులో, ఎవరు ఉండకూడదో వాళ్ళని తీసేశాడు. సంఘాన్ని మాత్రం పరిశుద్ధంగా ఉంచాడు. క్రొత్త నిబంధనలో వ్యక్తులను తీసేయట్లేదు, మనలోని శరీర స్వభావాన్ని తీసేయమంటాడు. గలతీ పత్రిక, రోమా పత్రికలు అదే చెప్తాడు. రెండు కూడా ఆత్మచేత శరీరకుల్ని చంపితేనే బ్రతుకుతారు. ఆ కాను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపితేనే తర్వాత విజయం, బతుకుతారు. లేదంటే ఎల్లవేళలా ప్రభు వారితో ఉండడు. వారి పాపాన్ని బట్టి ఎప్పుడు వారికి నష్టమే, ఓటమే. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మన విషయం అయితే మనం మరణించాలా, మనకు ప్రతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే చనిపోయాడు. ఆయన అందుకే అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, క్రీస్తు యేసుని లేపిన ఆత్మ మీలో నివసిస్తే చావనుకులైన మీ శరీరాలను కూడా తన ఆత్మ ద్వారా జీవము చేస్తాడు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. మరణం ఖచ్చితం. ఏ విషయంలో? మరణము ద్వారానే, ఈ శరీర సంబంధమైన సంగతుల విషయమైన మరణము ద్వారానే ఆత్మ ద్వారా జీవించగలుగుతాం. లేని ఎడల ఈ పరిశుద్ధత రాదు. అదే యెహోషువతో చెప్పాడు దేవుడు, మీలో పాపం ఉంది, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. వారు ఇదే యెహోషువకు తెలియదు. అప్పటికి దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు కానీ ఏ కారణం చేత అలా జరిగింది యెహోషువకు తెలియదు, గ్రహించలేకపోయాడు. పైగా మోషే వాళ్ళు అడుగుతున్నాడు, వాళ్ళందరూ మమ్మల్ని చంపుతారు, ఇప్పుడు గొనబెట్టు కట్టుకున్నారు, ఎంతో దుఃఖముతో అయ్యో ప్రభువా యెహోవా అని మాట్లాడుతున్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇందుకేనా మమ్మల్ని తీసుకొచ్చో, యోర్దాను దాటించో, ఇందుకేనా ఇలా మాట్లాడుతున్న దేవుడు ఏమన్నాడు? ఎందుకు నీ ముఖము నేలను చూస్తావు, ఎందుకు? లే, పైకి లే, లేచి వెళ్ళు. ఇశ్రాయేలీయులు వాళ్ళ పాపం ఉంది, ఇశ్రాయేల్లో పాపం ఉంది, తెచ్చుకున్నారు, సామాన్లు దాచుకున్నారు, పాపం ఉంది వాళ్ళలో, పరిశుద్ధపరచు వాళ్ళని. రేపు ప్రభు వస్తాడు, పరిశుద్ధపరచుకోండి అని చెప్పు. ఇప్పుడు యెహోషువ దేవుని ద్వారా పంపబడ్డాడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు చెప్పాడు. వారు ఉంచుకున్నారు ఆ సంగతులు. అంటే వారు ఏదైతే నేను ముందు అధ్యాయంలో చెప్పాను ఆ విషయమైన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఒకటే కాదు, ఇశ్రాయేలీయులు పలుమార్లు అదే పని. ఏ నిబంధన అయితే చేయబడిందో దేవునితో ఏ నిబంధన వారు చేసుకున్నారు, దేవుడు వారితో ఏ నిబంధన చేశాడో మీరుతోనే ఉన్నారు. అందుకే నష్టాలు, అందుకే పలుమార్లు మనకు కూడా జ్ఞాపకం చేయబడుతుంది.
నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. ఇది వ్యాపారపు లావాదేవీలు కాదు, ఇవి బిజినెస్ కాదు, ఇది నిబంధన, ఇది కోవెనెంట్. మాటే స్థిరం. అదే ప్రాధాన్యత భూమి మీద వివాహానికి ఇచ్చాడు, నిబంధనే. ఇంకే కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ ఇవేమి ప్రాముఖ్యమైనవి కదా, మాటే ప్రాధాన్యం, అంతే. నిబంధన, దేవునితో చేసే నిబంధన, ఒకరితో ఒకరు చేసే నిబంధన. సంఘమునికి ఇచ్చాడు ఇప్పుడు అట్టి ఆధిక్యత. సంఘం ప్రభుతో ఆ నిబంధనలో మనం ఉన్నాం. అందుకే 11వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకి సమర్పించాలి. ఇది నిబంధన. ఇది ఈ నిబంధన నుంచే తప్పించడానికి అప్పటి నుంచి ఇశ్రాయేలీలనే దేవుని ప్రజల విషయమై ఆదాము నుంచి ఆ నిబంధన నుంచి తప్పించడానికి శత్రువు ప్రయత్నించి విజయం పొందుతూనే వస్తున్నాడు. సంఘం విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నిబంధన సామాన్యమైన వాటితో చేయలేదు. దేంతో చేశాడు? ఆయన యొక్క రక్తముతో చేశాడు. ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఈ రక్తాన్ని దాటుకొని వెళ్ళే శక్తి అపవాదికి, శత్రువుకి లేదు. సంఘముకే ఆ రక్త ప్రవాహం ఎరుగని కారణాన్ని బట్టి నష్టంలోకి వెళ్తుంది, కానీ సులువుగా చిక్కుల్లో లోబడుతుంది విధేయత చూపని కారణాన్ని బట్టి. ఈ నిబంధన చాలా ప్రాముఖ్యం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఉండకూడదంతే. ఏ విగ్రహం చేసుకోకూడదంటే చేసుకోకూడదంతే. నిబంధన ఇది. లోబడి ఉండాల్సిందే, ప్రేమతో లోబడాలి. క్రొత్త నిబంధనలు అది జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలు ఆజ్ఞలు కష్టపడో ఏం చేసో చేయాలా. క్రొత్త నిబంధనలు అట్లా కాదు, నువ్వు ప్రేమతో చేయాలా. నువ్వు ప్రేమిస్తే చేస్తావు, అది అక్కడ జ్ఞాపకం. ప్రేమిస్తే ఆయన సేవిస్తావు, ఆయన సేవిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటావు, అంతే. క్రొత్త ఆజ్ఞలు ఏమి లేవు. ఆయన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదట ఆయన, తర్వాత నీవు ఎలాగో నీ పొరుగువాడు కూడా అంతే. అంటే మొదట ఆయన, తర్వాత మనందరం ఒకటే. ఈ ప్రేమను ఎప్పుడైతే లోకంలో ప్రభు కొరకే జీవిస్తూ చూపిస్తామో ప్రభు అంటే మనసు వచ్చినట్టే. ఆయన ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమ స్వరూపులంగా మార్చబడతాం. అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇశ్రాయేలీయులు ఈ నిబంధనను మీరారు. అప్పుడే కాదు, పలుమార్లు ప్రవచన గ్రంథాల్లో రాయబెడుతూ వచ్చింది. వీళ్ళు తెలివి లేని జనం, వీళ్ళు మాటికి నిబంధనను మేరుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అంటాడు. భర్తను వదిలి వేరే వాళ్ళతో ఉంటున్నారు. ఇలాంటి మాటలు కఠినంగా మాట్లాడాడు అక్కడ ప్రవచన గ్రంథాలు. ఉద్దేశం ఒకటే, ఈ దేవుడిని తప్ప వేరే దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. వారు వేరే వాడి మీద మనసు పెట్టుకోవడం మొదలుపెట్టారు. చూచిన ప్రతిదానికి తర్వాత దినాల్లో బలులు అర్పించడం మొదలుపెట్టారు. అందు నిమిత్తమే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధన విషయంలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళు కనబడేవి విగ్రహాలు, సంఘం విషయంలో కనబడని సంగతులు అనేకమైన లోపలికి వచ్చాయి. అందుకే అది సులువుగా చిక్కులు పెట్టే పాపం. అది కనబడదు. ప్రభు ఇచ్చిన గొప్ప విజయం ప్రభు ఇచ్చాడు. మనం ఎలా ఫీల్ అవుతామంటే మన కొరకే, మన ద్వారా వచ్చింది. ఎప్పుడైతే అలా మనం అనుకుంటామో ఇది నా శక్తి, నా బలము, నా ప్రార్థనా జీవితము, నా క్రమశిక్షణ, అంటే నేను వాక్యములు అంతగా నేను ఎదిగాను, నేను సంఘాన్ని అట్లా కాచాను, నాకున్న బాధ్యత చెప్పను, అట్లా నేను అనుకుంటే వెంటనే హాయి వంటి చిన్నదాని మీద సైతం ఏం చేయగలం? ఓడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు మరణము సంభవించే అవకాశం. అట్లా మీరు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో వాటి విషయం పరీక్ష చేసుకోవాలి. గొప్పదైన విజయాలు ప్రభు మనకి ఇచ్చిన తర్వాత ఈ బాధ్యత విషయంలో ప్రభు ఎంత గొప్ప విజయం ఇచ్చాడనే దాన్ని మర్చిపోతే ప్రభు యొద్ద ఆలోచన అడగం. ఎప్పుడైతే అడగమో శరీర సంబంధమైన దావీదు జనసంఖ్య లెక్కించినట్టు వీళ్ళు కూడా యెహోషువ కూడా ఆలోచించకుండా పంపించేశాడు. జనం కాదు కదా, సంఖ్య కాదు కదా రక్షించేది, వారిని చూపించాడు కదా ఎరుకో యొద్ద. కానీ వారి జీవితాల్లో దాన్ని ఇంకా తీసుకోలేకపోయారు సంపూర్తిగా. సంతోషంలోనే తప్పు చేశారు. ఇక్కడ సంతోషంలోండి, అందుకే అక్కడ సంతోషంలోండి తప్పు చేయకుండా నిమిత్తమే అక్కడ ఏం పెట్టాడు? 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో మారా పెట్టాడు. సంతోషంలో తప్పు చేయకుండా, సంతోషంలో పాట పాడారు, కీర్తన పాడారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాలు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఏం దొరకలేదు, నీళ్లు దొరకకుండా నడిపించాడు. అక్కడ వారిని పరీక్షించాడు, చేదు నీటిని ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి ఏలిమికి తీసుకెళ్ళాడు. ఈ మధ్యలో అక్కడ పరీక్షించి తప్పిపోతే వారిని సరిచేసి
ఇప్పుడు చెప్తున్నాడు, నా మాట ఆలోచించండి, నా మాట వినండి. ఎలాంటి పరిస్థితి అన్నా మీరు వింటే చాలు. ఐగుప్తీయులకు వచ్చిన తెగుళ్ళు ఏది కూడా ఏ రోగం మీకు రాదు. ఎప్పుడు మీరు వింటే, నా ఆజ్ఞలు వింటే, నా మాట చొప్పున నడుచుకుంటే అప్పుడు రాదు. అప్పుడు తీసుకెళ్ళాడు ఏలేమికి. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిలో ఇంకా సంతోషంలో ఉన్నారు, కానీ తమ మీద ఆధారపడ్డారు. అక్కడ ఎర్ర సముద్రం దాటినప్పుడు వేరే పరిస్థితి, ఇక్కడ పరిస్థితి వేరే. ఇక్కడ ఆశించి తెచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ కారణం చేత ఇశ్రాయేలీయులందరి మీదకి నష్టం వచ్చేసింది, ఓటమి, మరణం వచ్చింది. వాళ్ళు ఏడ్చారు, వారి గుండెలు నీటి వల్ల కరిగిపోయాయి వారి. ఆ స్థితిలోనికి అందరూ వచ్చేసారు. ఇప్పుడు కారణం చెప్పాడు దేవుడు యెహోషువకి. సరే, ఈ పరిస్థితుల్లో కూడా ఆకానేమి సరి చేసుకోలే. దేవుడు సమయం ఇచ్చాడు. చూడండి, ఉదాహరణకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. అక్కడ కూడా ఇలాంటి వ్యతిరేక్త పరిస్థితులే. కోరహు, దాతాను, అభిరాము, తర్వాత 4, తర్వాత 250 మంది ప్రధానులు, వీళ్ళందరూ మోషేకి అహరోనుకు వ్యతిరేకంగా లేస్తే దేవుడు చెప్పాడు, రేపు తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో అరే ప్రభు ఎదురు తేల్చుకుందాం, ఆయన వస్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అందులో ఒక్కడు పరిశుద్ధపరచుకున్నాడు, కానీ మిగిలిన వారి కుటుంబాలు పరిశుద్ధపరచుకోలేదు. సమయం ఇచ్చాడు, ఇక్కడ కూడా సమయం ఇచ్చాడు ఆకానికి, కానీ ఆకాను సరి చేసుకోలేదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు కనుగొనే వరకు, అంటే దేవుని మార్గములో యెహోషువ ద్వారా పెద్దలు వీళ్ళందరూ ఎవరి యొద్దో ఇంకా కనుగొన్నాక పట్టబడిన తర్వాత ఆప్షన్ ఎలాగో లేదు. ఇంకా ఆ ఆప్షన్ లేని స్థితి రాకముందే, దాన్నే ప్రసంగి గ్రంథంలో అంటాడు, దుర్దినములు రాకముందే, అంటే ముసలుడు అవ్వకముందే, అంటే ఇంక నేను నా చేత కాదు అనే స్టేజ్ రాకముందే. అది 12వ అధ్యాయం యొక్క ప్రసంగి గ్రంథం యొక్క ఉద్దేశం. గతంలో కూడా దాన్ని చూసాం చాలాసార్లు. వృద్ధాప్యంలోని స్థితుల గురించి మాట్లాడి, ఈ స్థితిలో నీ శరీరము రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. అక్కడ కింద స్టేజెస్ రాశాడు. ఇంకా నీ పళ్ళు ఊడిపోకముందే, ఇంకా నీ ఇలాంటివన్నీ కింద రాశాడు. నీ కళ్ళు కనబడకముందే, నీ చెవులు వినబడకముందే, డైరెక్ట్గా రాయకుండా కొంచెం దాన్ని ఒక పద్యం మాదిరి రాశాడు ఇండైరెక్ట్గా. ఈ క్రియలో నీ శరీరం ఇంకా దిగజారిపోకముందే, నీవంతా బాగున్నప్పుడే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో, ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకసారి ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు వారికి. ఇక్కడ కూడా చూస్తే ఇప్పుడు సమయం ఉండగానే, సమయం దేవుడు ఇవ్వకుండా ఏం చేయలేదు, సమయం ఇచ్చినప్పుడే సరి చేసుకోవాల్సిన వాడు చేసుకోలేదు. పట్టబడిన తర్వాత మాత్రం యెహోషువ వచ్చి ఏం చెప్పాడు, తర్వాత దినం వచ్చాడు, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూస్తున్నారు. కాబట్టి వారి చివరికి యోధా గోత్రం, తర్వాత ఇట్లా జరహేలు, చివరికి వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ ఆకాన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు యెహోషువ, ఏమన్నాడు చూడండి, 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమంటే, దేవుని నామ మహిమపరచబడాలంటే పాపం ఏం చేయబడాలా? ఒప్పుకొనవలసిందే. ఇది ఇక్కడ దాని యొక్క విలువను చూపిస్తున్నాడు. ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. పాపం ఒప్పుకున్నంత మాత్రాన దేవుడిచ్చిన తీర్పు నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. ఆయన రద్దుపరచజాలడు. తన నోట నుండి బయలు వెళ్ళిన మాటనైనా, ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు అంతే. కాబట్టి అయితే దేవుని మహిమపరచ నిమిత్తమై పాపములు ఏం చేయాలా? ఒప్పుకోవాల్సిందే. పాపం ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు ఇది ఖచ్చితంగా అవసరం. అందుకే స్పష్టంగా ఉండాలి క్రొత్త నిబంధనలో కూడా, యోహాను పత్రికలు కూడా అదే చెప్తాడు. అందుకే చాలా జాగ్రత్త పడాలి అలాంటి విషయాల్లో. నీవు చేసిన పాపము మరుగు చేయక చెప్పవలసిందే సమాజం ఎదుట, లేని ఎడల
క్షమాపణ లేనట్టే. దానివల్ల సంఘానికి నష్టం. ఎందుకంటే యెహోవా అక్కడ ఏముండదు, మహిమ ఉండదు. ఆ కారణాన్ని బట్టి సంఘం నష్టాలు గుండా వెళ్తుంది, కలవరాలు గుండా వెళ్తుంది. సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. కారణం ఏంటంటే ఆ పాపమును ఏం చేయాలా? దేవుని నామం మహింపరచబడి నిమిత్తమై పాపమును ఏం చేయాలా? ఒప్పుకోవాలా, మరుగు చేయక దాన్ని తెలుపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆ పాపము యొక్క ఆ స్థితి, ఆ జ్ఞప్తి మరలా మనలో ప్రభు గలాగా ఉండదు. మన విషయమై ఉండకుండా నిమిత్తమై ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అవి ఉండకుండా నిమిత్తమై స్పష్టంగా ఆ పాపమును ఒప్పుకొని మరుగు చేయక దాన్ని సమాజం ఎదుట తెలుపుట ద్వారా ఏమవుతుంది? అక్కడ దేవుని నామము మహిమ చెల్లించబడుతుంది, మహిమ ఆయనకు వస్తుంది. ఇదే క్రమం. అదే పాత నిబంధనలు కూడా ముందు కూడా ఈ సంగతులు జరిగాయి. తర్వాత చూడండి, మలాకీ గ్రంథంలో కూడా ఈ మాటలే పలుకుతాడు. వాళ్ళు అక్కడ కూడా ఇదే నష్టం. తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే మళ్ళా వెనక్కి రండి అని చెప్తాడు 2వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి, మలాకీ గ్రంథం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడినది, ఘనపరచునట్లు మనపూర్వకంగా శపింతును. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే అర్థమయ్యే సంగతి ఏమంటే, ఈ నిబంధన విషయం వాళ్ళు తప్పిపోయారు కాబట్టి మీ పాపములు మీరు ఒప్పుకొని తిరిగి వస్తేనే తప్ప మీ దేవుడు ఏం ఘనపరచబడడు. ఆయన నామం ఘనపరచబడాలంటే మీరు ఇలా చేయాలి. ఉదాహరణకి యోహాను సువార్తలో ప్రభు ఉన్నప్పుడు కూడా అదే జరుగుద్ది. 9వ అధ్యాయంలో అనుకుంటా, ఆ యొక్క గుడ్డివాడిని కనులు తెరువు చేసినప్పుడు ఈ మనుష్యుడు పాపి అని చెప్తారు. అక్కడ పాపి ద్వారా దేవుడు ఎట్లా మహిమపరచబడతాడని మాట్లాడతారు. అక్కడ ఆ మాట కూడా చదివితే మంచిది. యోహాను సువార్త 9వ అధ్యాయం. చదవండి 31. ఎవడైనా దేవభక్తుడేండి జరిగించినాడులా. కాబట్టి ఈ పాపి అయిన వాడు, ముందు కూడా మాట్లాడతారు, ఈ పాపి అయిన వాడు. కాబట్టి ఈ పాపి అనే సంగతి ధర్మశాస్త్ర విషయమేమి, ధర్మశాస్త్రాన్ని వెలుపులో క్రీస్తులో సంఘం విషయమేమి దేవుని చేత సహించబడేదేమీ కాదు. అందుకే చాలా జాగ్రత్త పడాలి. ఈ పాపం నుండి విడుదల పొందితే తప్ప దేవుని మహింపరచలేడు. అదే అక్కడ అంటాడు, పాపి అయిన వాడు దేవుని ఎట్లా మహింపరచలేడు. అదే వృత్తాంతులు మరొకసారి మాట్లాడతాడు. కాబట్టి స్పష్టంగా ఇంకా సమూయేలు గ్రంథంలో కూడా మాట్లాడతాడు ఆ సంగతులు. అయితే అవన్నీ ఇప్పుడు కాదు. సరే, 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో మనం చూస్తే దేవుని ఘనపరచు నిమిత్తమై, దేవుని మహిమపరచు నిమిత్తమై పాప క్షమాపణ అంటే ఏది? ఆదిలో రక్షణ పొందినప్పుడు మాత్రమే కాదు, అది ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఆకాన్ అనేవాడు ఇప్పుడు కొత్తగా ఎర్ర సముద్రం దాటినాడు కాదు, సంఘములోని వాడే, రక్షణ పొందినవాడే, సన్నతి పొందినవాడే దేవుని అది జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా మనకెందుకు పాప క్షమాపణ? లేదంటే మనమెందుకు పాపములు ఒప్పుకోవడం? అంటే మనము పాపము చేయలేదు, లేదు లేని వారమని చెప్పుకుని మనం ఆయనను, ఆ సంగతి మనలో రాకూడదు. అందుకే 6వ వచనంలో ఏమంటాడు చదవండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. కాబట్టి మనమేమో ఆయనతో ఉన్నామని చెప్పుకొని మనలో పాపం ఉంటే ఏమని రాయబడింది అక్కడ? మనం అబద్ధమాడచ్చు, సత్యమును ఆయనతో సహవాసం లేదు మనకి. అది నిజం. ఎప్పుడు పాపం మనలో ఉంటే ఆయనతో మనకి సహవాసం లేనట్టే. ఆయన మరొక మాటలో ఆయన మనతో సహవాసం చేయాలంటే మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అదే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాడు దాన్ని యోహాను పత్రికలో. అందుకే ఆ బీజం అన్నవాడు పాపం చేయలేడు, ఆయన వాడు పాపం ఆయన వారిలో ఉండదు, ఇవన్నీ మాట్లాడతాడు 3వ అధ్యాయంలో. కానీ మనం ఎరగవలసిన సంగతి ఏమంటే, మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామనే భ్రమతో వెళ్ళిపోతే
ఇలాంటి నష్టమే జరుగుద్ది. మనొక్కడితో పోతుంది, కుటుంబానికి సంఘానికి కూడా కొడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటేనే సరిపోతుంది ఆత్మీయ జీవితం ఈ భూమి మీద. అటువంటి వాడికి ఎదుటివాడిని పరీక్షించలేడు, అవసరత రాదు, సమయం ఉండదు. ఎదుటివాడిని ఎప్పుడు చూసేవాడిని సంగతి ఏమంటే తనలోనున్న కాని సంగతులను తీసివేసే ఆలోచన లేని వాడికి ఎదుటివాడిని చూస్తాడు. సంఘములో అంటే ఎదుటి సంఘాన్ని కానీ, ఎదుటి కుటుంబాన్ని కానీ, ఎదుటి వ్యక్తిని కానీ, అది ఎలాగైనప్పటికీ, లేదా అనిజనుని కానీ. అదే అక్కడ పరిసేయుడు సుంకర విషయంలో ఎరగవలసింది. వేరే సంగతులు కాదు, వేరే సంగతులు పరిసేయుడే పైన ఉన్నాడు, అవి కాదు. కాబట్టి మనసు విషయం ప్రభు చూస్తున్నాడు క్రొత్త నిబంధనలో మరి విశేషంగా. అందుకే జాగ్రత్త పడాలి. ఏ సంగతుల విషయంలో ఏ జ్ఞానం మీద మనం ఆధారపడతాయి సులువుగా చిక్కులు పెడేస్తాయి. ఎక్కడి నుంచి దూరపరుస్తాయి అంటే ప్రభుత్వ సహవాసం నుండి దూరం చేస్తాయి. ఎలాగంటే మనం ప్రభుత్వనే సహవాసం ఉన్నాం అనుకుంటాం, ప్రభు మనతో ఉండడు. మనము చీకట్లో నడుస్తాం, అలాగే అబద్ధమాడచ్చు సత్యమును జరిగించని స్థితిలోనికి వెళ్తాం. అలాంటి స్థితిలో ఉన్న ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు నిమిత్తమై వెలుగులోనికి వస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాప నుండి మనను పవిత్రులుగా చేస్తుందని 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ పాపం ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. అలాగే ఏ పాపం విషయమై ప్రభుని నిన్ను హెచ్చరించి నీతో మాట్లాడి నిన్ను సంధించి ఒప్పించాడు పరిశుద్ధాత్ముడు, ఆ విషయమై మరుగు చేయకంత దాన్ని చెప్పబద్దులమైన. ఇలాగ చేయటం ద్వారా సంఘంలో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అందుకే దీని గురించి ఏం చిన్నగా చూడవసరం లేదు. మనమేంటి రక్షణ పొంది సంఘములో ఉండి మన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసి మనం పాపం ఒప్పుకోవడం ఏంటి సంఘంలో అంటే మనం నష్టపోతాం. మన ద్వారా ఇశ్రాయేలీలందరూ నష్టపోయి, అంటే దేవుని ఇశ్రాయేలుగా పిలువబడే సంఘం అంతా నష్టపోయే అవకాశం. అందుకే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దాటిపోవద్దు, ఏ పాపమైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకొనుట ద్వారా ప్రభునామానికి మహిమ అంటే మన ద్వారా దేవునికి ఏమొచ్చినట్టు? మహిమ వచ్చినట్టే. ఆ యాంగిల్లో చూడాలి. అంతేగాని ఇక్కడ ఆకాన్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు, ఆ విషయంలో ఏది మరుగు చేయక చక్కగా చెప్పాడు. ఇక్కడేమి ఈ కారణం ఎవడు చూడలేదు కదా, చిన్నదే కదా, ఇదే అనుకున్నాను, లేదంటే నాకు ఎవరు చెప్పలేదు, ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఏం చెప్పలేదు ఆయన. ఉన్నది ఉన్నట్టు. ఎందుకంటే దేవుని మహిమపరిచిన నిమిత్తమై ఇప్పుడు తను జరిగినట్టు చెప్పాడు. కాబట్టి 7వ అధ్యాయం 20వ వచనం, ఇశ్రాయేలు దేవుని యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది ఒప్పుకున్నాడు. కానీ గతిలేక ఒప్పుకున్నాడు అక్కడ, అంతే. పట్టబడ్డాడు కదా, పట్టబడిపోయిన తర్వాత ఇంకా తప్పించుకోలేని స్థితిలో. మనం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కాదు చేయవలసింది, పట్టబడిపోయిన తర్వాత కాదు. ఇంకా నీకు భూమి మీద సమయం ఉండగానే ఈ కృపాకాలంలో, అంటే పరిశుద్ధాత్ముడి భూమి మీద ఉన్న మనలో ఉన్నంత కాలంలోనే ఒప్పుకుంటే గొప్ప కార్యాలు నీ ద్వారా ప్రభు చేయిస్తాడు, చూపిస్తాడు కూడా. 21వ వచనం, దోపుడు సుములకు మంచి సినారు పై వస్త్రము చూచి ఆశించి తీసుకుంటుని ఒప్పుకున్నాడు. కానీ శత్రు యొక్క మోసంలో చిక్కుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఇదే ఆజ్ఞ మొట్టమొదటిలో ఎవరు తప్పారు? ఆదికాండం 3వ అధ్యాయంలో అవి కూడా తప్పిపోయింది. అట్లనే దేవుడు స్పష్టంగా 2వ అధ్యాయంలో ఆజ్ఞ ఇచ్చాడు. ముందు అధ్యాయం ఇక్కడ కూడా ముందు అధ్యాయంలో ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరింది అక్కడ కూడా ఆమె. అక్కడ కూడా అంటది, నేను దాన్ని చూసి, ఇదే క్రమం, చూచాను, ఆశించాను, తీసుకున్నాను. అక్కడ కూడా అంతే. 3వ అధ్యాయం, ఇది శత్రువు తెచ్చే మోసం, ఇది కుయుక్తి చేత సర్పము హవ్వను మోసవచ్చింది. 6వ వచనం 3వ అధ్యాయం, కన్నులకు అందమైంది, చూచింది, తీసుకుంది, తిన్నది, అతనికి కూడా ఇచ్చింది. చూచింది, ఆశించింది, తిన్నది, తనతో పాటు భర్తకు కూడా ఇచ్చింది. అదే క్రమం ఇక్కడ కూడా. శత్రువు చెప్పేది అప్పుడు ఒకటే, ఇక్కడ ఒకటే, మన మధ్య ఒకటే. వాడు అలాగే మోసం చేస్తాడు. అందుకే
11వ అధ్యాయంలో స్పష్టంగా అన్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఆ క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి మోసం చేసేస్తాడు, తిప్పేస్తాడు. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన విషయాల్లో చాలా జాగ్రత్త పడవలసిన వారమే. ఆయన కూడా, ఆకాను కూడా ఏం చేశాడు? చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. అదే సంగతి అక్కడ కూడా. చూచింది, ఆశించింది, తినది, ఆదాంకి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. దిగమరు నీకు చెప్పినవాడు ఎవడంటే వాళ్ళు ఏమయ్యారు? అక్కడ దాక్కున్నారు. అక్కడ అదే స్థానం నీకు నాకు కూడా. జాగ్రత్త ఇది. అలా వెళ్ళిపోవాలని కాదు, ఇప్పుడు జాగ్రత్త కోసం పెట్టాడు. జాగ్రత్త కోసం అవ్వమని పెట్టినా తప్పిపోయాడు. ఇక్కడ ఆకాను వాళ్ళిద్దరిని జాగ్రత్తగా పెడితే మన కోసం మనం తప్పిపోవడానికి అవకాశం ఉండకూడదు. అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వద్దని దాన్ని ఎందుకు చూడాలా? ఇది నీది కాదు అన్నప్పుడు నీవు ఎందుకు చూడాలా? చూస్తే ఆశ వస్తుంది. ఎందుకంటే నీ స్వభావం అది, మానవ స్వభావం. అందుకొరకే అది వద్దు అన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా అది దైవచిత్తం కాదన్నప్పుడు కాదంతే. ఇంకా మళ్ళా దాన్ని పరిశోధించావు, బెలం వంటి స్వభావం అని వస్తుంది. లేకపోతే ఇట్లనే చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు. అదే జరుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితికి వస్తుంది అంటే, ఇంకా చస్తే తప్ప ఇశ్రాయేలీయులకి ఏం లేదు, విజయం లేదు, దేవుని సన్నిధి లేదు, ఆకాను చనిపోతే తప్ప. ఆ స్థితి నీకు నాకు రాకుండా నిమిత్తమై మనలోని ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ కోరికలు, ఆ ఆశలు, శరీరాశలు అనే పేరు పెట్టాడు దానికి పౌలు. వాటిని ఏం చేయాలి? ఇప్పుడు చంపేయడమే, తీసిపడేయడం కాదు. ముందేం చేయాలా? చంపేయడమే. ఆత్మ ద్వారా శరీరకులు చంపితేనే బతుకుతారు. ఆకానుని చంపాలి ఇప్పుడు రాళ్ళతో కొట్టి. వాళ్ళు ఇప్పుడే గొప్ప విజయం వచ్చింది, ఇప్పటికే 36 మంది చనిపోయారు, ఇప్పుడు మళ్ళా చంపడం ఏంటి అనడానికి లేదు. చంపితేనే బతుకుతారు. నేనంతే. శరీరకులు చంపితేనే బతుకుతాం, లేకపోతే బ్రతుకు లేదు. ఆ బ్రతుకు ఆత్మ సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన సంగతి ఏదుందో చంపేయవలసిందే దాన్ని. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఆ శపితమైనవి అవి, వద్దన్న సంగతులు, కొంచెం కూడా ఉంచుకున్న సంగతులు చూడవలసిన అవసరం ఏంటి? క్రైస్తవ్యంలో ఎక్కువ తప్పిపోయేది వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఈ కులముల విషయంలో, లేదంటే ఈ యొక్క సంగతుల విషయంలో తప్పిపోవడానికి కారణం ఏంటి? దేవుడు వద్దు అని చెప్పిన దాని వైపు చూచుట. చూస్తే ఏమొస్తుంది? ఆశ వస్తుంది. ఆశ వస్తే ఏమొస్తుంది? తెచ్చుకుంటావు. నష్టం అంతా ఇప్పుడు నీ ఒక్కడితో పోయేది కాదు, అది సంఘం అంతటికి నష్టం. సంఘం అంటే కేవలం స్థానిక మనకే కాదు, మొత్తం సార్వత్రిక సంఘానికి నష్టం. క్రీస్తు శరీరానికి నష్టం. నీ ద్వారా నా ద్వారా, నీ ద్వారా నా ద్వారా కూడా అంతే. మనలో ఉన్న ఒక్క ఆలోచన వలన, అది ఒకటే కావచ్చు, రెండే కావచ్చు, అది సామాన్యమైన సులువుగా చిక్కులు పెట్టే సామాన్యమైన సంగతుల విషయమే క్రీస్తు శరీరమైన సార్వత్రిక సంఘానికి నష్టం కలుగుతుందంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలా? చంపేయడమే వాటిని, మనుషుల్ని కాదు. మనలోని ఆలోచనలు, అట్టి శరీర క్రియలు, శరీర సంబంధమైన శోధనలు, సంగతులు చంపితేనే జీవిస్తాం. స్పష్టం ఇది. రెండు కలిపి ఉండడానికి అవకాశం లేదు. అయితే ప్రభువు లేతే లోకం, లోకంతో పాటు ప్రభు ఉండడు. రెండు కలిసి వెళ్ళేదానికి లేదు. అయితే వెచ్చగా ఉండాలి, లేదంటే చల్లగా ఉండాలా. నూనె వచ్చిన స్థితి కాదు, నా నోట నుండి ఉమ్మివేయ. కాబట్టి జాగ్రత్త పడాలా. కాని సంగతులు తీసి పడేయవలసిందే, చంపేవలసిందే. వాటిని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో చంపవలసిందే. ఎందుకంటే ఈ ఆత్మ శరీరం ఎప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకమైన పోరాటమే ఎప్పుడు జీవితంలో. శరీర సంబంధమైన చంపుకుంటూ వెళ్ళిపోవాలా. దినదినము చనిపోతున్నాను అన్నాడు పౌలు 15వ అధ్యాయంలో. అది అవసరం. ఆ మరణం ఉంటేనే జీవం. ఆ జీవం రావాలంటే మరణం. అదే 12వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావలసిందే, లేకపోతే ఒంటిగానే ఉంటుంది. చేస్తే విస్తారంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, ఆ నిర్దోషైన వాని గురించి అలాగుంటే మనం దోషులం. ఆయన పాపం లేనివాడు, పాపుల్లో చెరకు ప్రత్యేకమైనవాడు. అలాంటి వాని విషయంలో అలాగ మాట్లాడితే నీ ద్వారా నా ద్వారా క్రీస్తు యొక్క పని కొనసాగు నిమిత్తమై మరింత ఎక్కువగా ఈ శరీర క్రియలు ఏం చేయాలి? మనం చంపాలా. చంపుకున్నాడు పౌలు. అందుకే అంటాడు, మాలో మరణం మీలో జీవము
కార్యసాధకం అంటే 4వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో. కాబట్టి చాలా స్పష్టం ఇది మన జీవితాల్లో. ఎవరెవరి మీద మనం వేళ్ళు పెడతాం కానీ నాయకులు సరిగా లేరు, వాళ్ళ కోర్టులకు వెళ్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ధనాపేక్ష, నష్టమే కారణం ఎవరిదంటే మనదే. ఆ కానివ్వండి స్వభావం ఎందుకు లోపలికి వస్తుందంటే మనం కూడా తీసుకోవాలనే ఆశ కాదు, మనం కూడా ప్రభువు యొక్క విజయం మీద ఆధారపడి సంతోషించడానికి మనసు అలాగే ఉంటుంది. ఈ శత్రువు అనేవాడు అలాంటి వాడు, కుయుక్తి గలవాడు. వాడు కుయుక్తి చేత మోసం చేస్తాడు, చివరి దినాల్లో మరింత ఎక్కువ చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఎవరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని మిమ్మను మోసపరిచనీయద్దు. చివరి దినాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలా. వాడు మోసం చేస్తాడు, వాడికి వాక్యం బాగొచ్చు, అక్షరాన్ని బట్టి చంపుతాడు. అప్పుడు వాక్యం తెలియనోడేం కాదు, మనకంటే బాగొచ్చు వాడికి. అందుకే 11వ అధ్యాయంలోనే అక్కడే అంటాడు, వాడేమో వెలుగుదూత వేషం వేసుకున్నాడు, అపీరెన్స్. బోధలోనేమో వాని పరిచారకులు నీతి పరిచారకుల్లో బోధ చేస్తున్నారు, వాక్యంలోనే చెప్పినట్టు చెప్తారు, వాక్యాన్ని వక్రీకరిస్తారు. ఎక్కడ వక్రీకరించారో అవ్వ ఎరగలేకపోయింది, కుయుక్తి చేత అవ్వను. అయితే ఈ దినాల్లో నీ హృదయంలో నా హృదయంలో పరిశుద్ధాత్మని పెట్టాడు. అందుకంటున్నాడు, వాడు ఎంత మోసం చేయడానికి వచ్చినా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఆయన మీద ఆధారపడు, పరిశుద్ధాత్మకి లోబడు, వాక్యంలో నుండి ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు లోబడు, ఆయన శక్తి ఇస్తాడు, చేయిస్తాడు. ఎప్పుడైతే లోబడవో, ఎప్పుడైతే భౌతిక సంబంధమైన వాటి వైపు చూస్తావో, భౌతిక సంబంధమైన వాటిని ఆధారం చేసుకుంటావో, 2000 3000 అంటే సరే 2000 ఉంది, 3000 పంపిద్దాం, 3000 మందిని పంపించాడు. 3 కాదు, మొత్తం అందరు పోయి 5-6 లక్షల మంది వెళ్ళినా, 6 లక్షల కాల్వలు వెళ్ళినా ఖచ్చితంగా ఓడిపోయి రావాల్సిందే. కారణం ఏంటంటే వారిలో ప్రభువు లేడు, ప్రభుతో సహవాసం లేదు. అక్కడ ఇశ్రాయేలీయులు శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేశారు. మొదటి వచనం, తిరుగుబాటు ఉంది, పాపం ఉంది లోపల. పాపం ఉన్న సంగతి వాళ్ళు ఎరగలేకపోయారు. ఎరగలేని కారణాన్ని బట్టి ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుని నుంచి వర్తమానము తీసుకునివ్వదు. ఆ పాపం, మనలోని పాపం దేవుని స్వరాన్ని విననివ్వదు. అదే అక్కడ యెహోషువ విషయంలో జరిగింది. పాపం చేసినోడు యెహోషువ కాదు, పాపం చేసిన వేగుల వారు కాదు, పాపం చేసిన పెద్దలు కాదు, పాపం చేసింది ఎవరు? ఒక సామాన్యుడు. ఆకాననే ఒక సామాన్యమైన వ్యక్తి పాపం చేశాడు. ఆ వ్యక్తి చేసిన పాపము ఇశ్రాయేలీయులు యెహోషువ కానీ, పెద్దలు కానీ, వేగుల వారు కానీ దేవుని చిత్తాన్ని, దేవుని స్వరాన్ని విననివ్వకుండా చేసింది. ప్రభు జోక్యం చేసుకునే వరకు. ఇప్పుడు వీళ్ళన్నా చేసిన మంచి పని ఏంటంటే ఈ ఓటమి చూసి ప్రభువుకు మొరపెట్టారు, కానీ తిరుగుబాటులు ఏమి వాళ్ళు ఏం చేసుకోలేదు. ఈ కారణం వేగుల వారి దగ్గరికి వెళ్ళి మీరే చెప్పారు కదా 3000 అని వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ, నువ్వన్నా చెప్పాలి కదా యెహోషువ అని యెహోషువ మీద గొడవ పెట్టడం కానీ ఇవేం చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? వారు దేవుని మీద పడ్డారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని కాళ్ళ మీద పడ్డారు. ఆ కారణము చేత మాత్రమే దేవుడు ఇప్పుడు వారితో మాట్లాడాడు, లేకపోతే దేవుడు మాట్లాడాడు. పాపం వారిలో పెట్టుకుని దేవుడు ఎట్లా మాట్లాడతాడు? వారు వచ్చి అడిగారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు. ఇక నీ ముఖం కింద పెట్టుకోవడం కాదు, లే చూడు ఆవిడ తీసుకున్నాడు, శపితమైన దానిలో తెచ్చుకున్నాడు, దొంగిలాడు, సామాన్లు ఉంచుకున్నాడు, చూడు ఒకసారి వెళ్ళి పరిశుద్ధపరచుకోండి, రేపటికి రేపు పట్టబడతాడు. వాడు పరిశుద్ధపరచుకోలేకపోయాడు. ఆ కాను తానే కాదు, భూమి డేరా కింద దాచిపెట్టాడంటే ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎరుకనే చేశాడు ఆ పని. అందుకే వాళ్ళందరికీ మీదకి శిక్ష వచ్చింది. పాపం దాచిపెట్టుకున్నారు, మనలో కూడా దాచబడిన పాపం. అందుకే సంఖ్యాకాండంలో రాయబడింది, సంఖ్యాకాండంలో అనుకుంటా మీ పాపం మిమ్మను పట్టుకున్న రాయబడితే వచ్చింది. కాబట్టి ఏమాత్రం మనం దేవుని కన్నులకు కనబడింది ఏమీ లేదు, ఆయనకి సమస్తం కనబడుతుంది. ఆయనకి ఆంతర్యం ఎరిగిన వాడు, మనిషిని ఆంతర్యం ఆయన ఎవడు మనిషిని గురించి ఎవడు ఆయనకి సాక్ష్యం చెప్పక్కర్లే. 2వ అధ్యాయంలో అంటాడు యోహాను సువార్తలో, యేసు అందరినీ ఎరిగినవాడు, లోపల సంగతులు ఎరిగినవాడు ఆయన. కాబట్టి నేను ఆ విషయం జాగ్రత్త పడాలా. ఈ యొక్క సంఘం విషయంలో ప్రభు కలిగిన బాధ్యత విషయంలో మనవంతుగా ఏ ఆకాను వంటి పాపం కలిగినాము వెంటనే విడిచిపెట్టుకొని చంపేయాలా, తీసేయాలి. వాటిని చంపితే తప్ప ముందుకెళ్ళలే. దానికి గల కారణం చూచి ఆశించి ఉంచుకోవడం. ఆ విషయాల్లో ఏ స్టెప్లో ఏ స్టేజ్లో నేను ఉన్నామో, ఒకళ్ళు అటువంటిది ఏమి లేకపోతే ఇక ముందన్న జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు వద్దన్న దాన్ని మనం కనీసము చూడకూడదు. శత్రువు లేకపోతే చూచిన దాన్ని బట్టి ఏం కలుగజేస్తాడు? ఆశ పుట్టిస్తాడు. ఆ తర్వాత తెచ్చుకుంటాం, తింటాం. మనం దాక్కోవాల్సిన పరిస్థితి ఎవరి దగ్గర నుంచి? మన దేవుడితో మనము సహవాసం చేయలేకుండా అతి చిన్నమైన అతి సామాన్యమైన సంగతులు, క్షయమైపోయే సంగతులు, ఈరోజు రేపు ఉండని సంగతులు. ఆ చెట్టు నుంచి ఫలం తీస్తే ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ వస్తువులంతే. ఇంత సామాన్యమైన సంగతుల కోసం తరతరములు నిరంతరం ప్రభుత్వం ఉండే సహవాసాన్ని కోల్పోకుండా నిమిత్తం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సంగతులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే మనం వద్దనుకున్నా సరే శత్రు యొక్క మోసం ద్వారా మనలోనికి వస్తాయి. కారణం ఏంటంటే దేవునికి లోబడిని కారణాన్ని బట్టి. అక్కడదే చూస్తాం. యెహోషువకు కూడా తెలియదు ఆ సంగతులు, పాపం ఉందని. కానీ వారిలో ఉన్న పాపం ఎంత పని చేసిందంటే, ఒక్క మనుషుల ద్వారా లోపలికి పాపం వచ్చిన దేవుని స్వరాన్ని నాయకుడు సైతం వినలేని స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఆ డిజైన్మెంట్, ఆ వివేచన స్థితిని తీసేసింది. పిచ్చోళ్ళ ప్రవర్తించారు. వివేచన లేనివాడు ఏం చేస్తాడు? సౌల్లో నుంచి దురాత్మ, అదంటే దేవుని ఆత్మ వెళ్ళిపోతే దురాత్మతో పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు. అట్లా అయింది. అక్కడ ఏం చేస్తున్నారో తెలియలేదు వాళ్ళకి. సంఖ్య కాదు వాళ్ళకి విజయం ఇచ్చే దేవుడని జ్ఞాపకం చేసుకోలేకపోయారు. అలా జ్ఞాపకం చేసుకున్న పాపం విషయమే వాళ్ళకి జ్ఞాపకం ఉండును, ఆ భయం ఉండును. నేటి దినాల్లో నీవు నేను అది ఆ భయంతో బ్రతకాల, పాపం చేయకుండా. ఈ పాపం వల్ల అంత నష్టం. ఈ పాపం యొక్క తీవ్రత చూపించుకున్న అపవాది సంఘం మధ్య దినాల్లో అన్నింటినీ మూసేస్తున్నాడు. కళ్ళు, చెవులు, నోరు అన్నీ మూస్తున్నాడు. పాపం కాదు ఇప్పుడు చూపించేది, పరలోకము, లేదంటే భూమి మీద ఆనందము, సంతోషము, స్వస్థతలు, గొప్ప కార్యాలు చూపించి, దేవుని గొప్ప కార్యాలే దాన్నే చూపిస్తున్నాడు. కానీ పాపం విషయమైన తీవ్రతను చూపించకపోయిన కారణాన్ని బట్టి నిత్య జీవాన్ని ఈ కొద్ది కాలం ఉండే సంగతుల విషయమే మనసు వెళ్ళిపోయి సులువుగా చిక్కులు పెట్టేదాన్ని బట్టి నిత్యత్వాన్ని తన ఎదుట ఉంచబడిన ఆనందం ప్రభు చూస్తున్నాడు. ఇవి చిన్న చిన్న చూడట్లేదు. మన దృష్టి కూడా అలాగే ఉండే నిమిత్తమై విశ్వాసం కర్తయు కొనసాగి ప్రభు వైపు చూడమని చెప్తున్నాడు. అందుకే వాళ్ళు దేవుడు యెహోషువ ద్వారా చెప్పినట్టుగా రాళ్లతో ఆ ఆకాన్ని కొట్టి చంపారు, అగ్ని చేత కాల్చివేశారు. అప్పుడు ఏమైంది? 26వ వచనం. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళీ కొన్నాడు. అది జ్ఞాపకం చేయడం. మళ్ళా సమకూర్చబడ్డారు వారు. నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు మనిషిని చంపట్లే క్రొత్త నిబంధనలో. పాత నిబంధన వేరు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనలోని శరీర సంబంధమైన ఆలోచనలు, ఆశలను చంపుకోమంటున్నాడు. దురాశ, ఎందుకంటే అది పాపాన్ని తీసుకొస్తుంది. చివరికి అది ఏమవుతుంది? మరణాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దురాశ గర్భం ధరించి పాపం కంటది. పాపం పరిపక్వమై మరణం వస్తుంది. అది రాకుండా నిమిత్తమై మనకు ప్రతిగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి మనకు చెప్పేది ఏంటంటే, మనం చనిపోమంటలే, మనలోనున్న శరీర క్రియలను. ఆ మాటలు చదువుకుందాం చివరిలో. రోమపత్రికలో కూడా ఉంది, గలతీ పత్రికలో కూడా అదే మాట్లాడతాడు. ఇందాక నుంచి అదే చెప్తున్నాం, అదే చదువుదాం. 8వ అధ్యాయంలో 7వ వచనం, లేదంటే 5వ వచనం నుండి. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఇది ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఎవరు ఆత్మానుసారులు, ఎవరు శరీరానుసారులు. సంఘంలో ఉన్న మనమే, బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారని చెప్పుకున్నారో వారితో చెప్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు ఏంటి? కింద చెప్పాడు కదా, మరణం. అంటే మరణమునకు సంబంధించిన వాళ్ళు మరణమునకు సంబంధించిన వాటి మీదే చూస్తారు. అంటే గతించిపోయేవాడు గతించిపోయే వాటినే. ప్రవేమన్నాడు, మృతులు వారి మృతులను పాత పెట్టుకునివ్వండి. దాని అర్థం అది. మరణమునకు లోనయ్యేవారు మరణమును గురించి ఆలోచన చేస్తారు. జీవమునకు సిద్ధపరచబడుతున్న వారు ఆత్మానుసారులు అంటే జీవము, సమాధానం. వాళ్ళ మాట కానీ, వారి క్రియ కానీ, వారి సంగతులు కానీ, సంఘములోనేమి, ఇంట్లోనేమి, వెలుపలేమి, లోపలేమి ఎలా ఉంటుంది? జీవము తెచ్చేది ఉంటుంది. వారి మాట కానీ, వారి పనులు కానీ, వాళ్ళ అడుగు జాడలు
అంతేకాదు ఇంకేం తీసుకొస్తున్నాయి? సమాధానం తీసుకొస్తున్నాయి. ఇవి రెండు తీసుకుని రావట్లేదంటే మరణం తీసుకొచ్చేది. అలాంటిది ఎవరిదంటే శరీరానుసారమైన మనసు. ఇక్కడే మనకి వాటిని చూసుకోవచ్చు. మనం ఎట్లా ఉన్నాం, ఏ వ్యక్తుల యొక్క ఫలమును బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వాడు శరీరానుసార ఆత్మ సంబంధం తెలిసిపోద్ది మనకి. సంఘములో మనుషులు అంటే మనుషుల కొలబద్దతో కొలవక్కర్లే, ఇవే కొలబద్దలు. ఏంటది? మరణమా, జీవము, సమాధానమా. ఒక మనిషి యొక్క మాట ద్వారా, బోధ ద్వారా, క్రమము ద్వారా, జీవితం ద్వారా, చెప్పే ఆలోచనల ద్వారా జీవము, సమాధానం వస్తే ఆ వ్యక్తి ఎవరు? ఆత్మ సంబంధం. ఒక బోధ ద్వారా, వీటి ద్వారా కూడా ఎందుకంటామంటే ఈ యొక్క స్వస్థతల ద్వారా, ఈ అద్భుత కార్యాల ద్వారా కాదు కొలబద్ద. అది కాదు కొలబద్ద. ఏంటంటే అక్కడ మనకి వాటి ద్వారా సమాధానము, జీవం మన జీవితంలో ఉండాలా. నిత్యత్వానికి సంబంధించింది అది జీవం అనేది. మరణం అనేది ఒకవేళ స్వస్థపరిచిన ఈ భూమి మీద ఆ వ్యక్తి ఏమవుతాడు? చనిపోతాడు. కాబట్టి అది కొలబద్దు కాదు. ఆ స్వస్థత ప్రభు వల్ల కలిగిందా కాదా అనేది కాదు పాయింట్. అక్కడ ఆయన ఆత్మ సంబంధ, శరీర సంబంధం అనే కొలబద్దలో స్వస్థత రాదు. ఎందుకంటే అది ఏమవుద్ది? దాంతో జీవము నిత్యం ఉండేది కాదు. అంటే స్వస్థపరిచే ప్రతివాడు శరీర సంబంధాన్ని కాదు దాని అర్థం. అది కొలబద్ద కాదు. కొలబద్ద ఏంటి? జీవము, సమాధానం వస్తుందా, మరణం వస్తుందా? అది చాలా ప్రాముఖ్యం. చివరికి ప్రతి మాట, ప్రతి విషయం మనం మా సహోదరులంగా ఒకరితో ఒకటి మాట్లాడినప్పుడు, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం వాటిని గురించి ఎందుకంటే ఎందుకు అది ఇవ్వగలమంటే మనం అదే పొందుతాం. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద దాని మీద మనసు ఉంచుతారు కాబట్టి మరణమే వాళ్ళకి, మరణాన్ని తీసుకొస్తారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు ఉంచుతారు కాబట్టి వాళ్ళు జీవము, సమాధానం వాళ్ళు పొందుతారు. వాళ్ళు కలిగిందే, వాళ్ళు ఏమన్నారు? మాకు కలిగిందే మేము ఇస్తున్నాం, కలిగిందే ఇస్తాం. తర్వాత చదవండి. ఏలేనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, లోబడదు, ఏమాత్రమో అదే చేస్తాం. ఎప్పుడైతే శరీర సంబంధమైన మరణం మీద లక్ష్యం ఉంచుతామో, గతించిపోయే వాటి విషయం, అది దేవుని ఆజ్ఞకు లోబడదు, లోబడనేరదు. అవ విషయంలో జరిగిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చాక ఆకాను విషయంలో జరిగింది. లోబడదు, లోబడనేరదు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఏ మాత్రమును లోబడనేరదు కాగా ఖచ్చితంగా దేవుని ఏం చేయలేరు? సంతోషపరచనేరరు. డైరెక్ట్ స్టేట్మెంట్ అది. పరిశుద్ధాత్ముడు నేరుగా రాస్తున్నాడు. ఇంకా శరీర సంబంధమైన వాడి మీద మనసు ఉంటే దేవుడిని సంతోష పెట్టలేమంతే. ఖచ్చితంగా దేవుని స్వభావం రాదు. శరీర సంబంధం మరణం మీదే. దేవుని యొక్క మాటకు, ఆజ్ఞకు ఖచ్చితంగా ఏమవుదు? లోబడదు, ఏమాత్రము లోబడినారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. చిన్నదే కదా, లేదంటే చూడొద్దని దేవుడు చెప్పలేదు కదా, కాదు. అక్కడ చూస్తే ఆశిస్తే దాన్ని పెట్టుకుంటావు తెచ్చి, చూస్తే ఆశిస్తే దాన్ని తింటావు, తిన్నది కాకుండా కూడా చెడుపుతావు. మీరిద్దరు కలిపి ఇప్పుడు వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, దేవునితో సహవాసం చేయలేని పరిస్థితి ఆదికాండంలో. అందుకే జాగ్రత్త పడాలి అక్కడ. అందుకే హెచ్చరిక ఇస్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలందరూ తిరుగుబాటు చేశారనే మాటకి ఇంకా ఏమని చెప్పగలం? ఇంకా దేవుని సన్నిధి వారితో లేదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. ఇది శరీర సంబంధమైన స్వభావం. ఇది ఇప్పుడు చెప్తున్నాడు 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అదే చెప్తున్నాడు. నివసించి ఉన్న ఎడల, ఇప్పటికే ఉండాలా, ఉన్నది కదా. ఏ ఆత్మ అయితే నీ హృదయం మీద ఉండి ఆయనకు ఆలయంగా చేయబడ్డావో ఆయన ఉన్నాడు. అదే మళ్ళీ చదవండి 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మీరు ఆత్మ ఆయన నివసిస్తే మీకు ఆ స్వభావం కూడా తీసుకొచ్చాడు. ఆల్రెడీ కొంతకాలం మీలో నివసించి ఆత్మ స్వభావం గల వారిగా మీకు తీసుకొచ్చాడు. ఒకసారి వచ్చేది కాదు. ఆ ఆత్మ స్వభావం చొప్పున మీరు నడుచుకోవాలి ఇప్పుడు. అందుకని ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఒకరు చెప్పుకోవచ్చేమో, ఆయన వాడు కాదు. ఎందుకంటే ఆయన వారితో నివసించట్లేదు. 10వ వచనం. క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై
ఇది స్పష్టం. మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఏ విషయమై? మీ పాపము విషయమై, మీ శరీరం పాప విషయమై మరణం. ఈ మరణాన్ని ప్రభు కోరేది, దినదినము కోరేది ఇదే. ఈ శరీరము పాపం విషయం ఏమైపోతూ ఉండాలా? దినదినము చచ్చిపోవలసిందే, ప్రతి విషయంలో చచ్చిపోవలసిందే. తర్వాత 11వ వచనం, మీలో నివసిస్తే మృతులను క్రీస్తు యేసును లేపిన వాడు చావనుకులోని మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా నివసిస్తేనే, ఇది లోపల క్రీస్తు ఆత్మ నివసిస్తేనే ఆయన వారు, నివసిస్తేనే జీవించగలం, నివసిస్తేనే చంపగలం. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారెందరు కానీ ఆత్మచేత శారీరకులను చంపితే జీవిస్తారు. దేంతో చంపాలా? మీలోనున్న ఆత్మచేత, మీలోనున్న క్రీస్తు ఆత్మచేత. మీరు ఆయన వారు కాబట్టి ఆయన యొక్క ఆత్మచేత శారీరకులను చంపాలా. మీ మట్టుకు మీరు చంపలేరు. మన మట్టుకు మనం, నా మట్టుకు నేను చంపలేను, మీ మట్టుకు మీరు చంపలేరు. మనకు శక్తి చాలదు. ఆ ఆత్మే మనలో నివసింపాలంటే ఆత్మ విధేయ చూపించి ఆయనకి లోబడి ఉంటే, ఆత్మ తన వాక్యం ద్వారా మనకు బోధించి ఆత్మ చేత ఈ శరీర క్రియలు, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని విసర్జించుటకు, చంపుటకు మనకి సహాయం చేస్తాడు. ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలా? చంపితే మీరు జీవిస్తారు. లేదా లోబడిపోయామా, ఆత్మవశంలో లేమా, అవి జీవిస్తాయి. మనల్ని ఏం చేస్తాయి? ఆత్మని చంపుతాయి. తర్వాత ప్రభుత్వ భాగం మనకు లేకుండా చేస్తాయి. తర్వాత చదవండి 14 వచ్చి, దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుతున్నారు వారందరూ ఇది నా ఆత్మ నడిపింపు అంటే. అదే గలతీ పత్రికలు కూడా, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ. అదే గలతీ పత్రికలు కూడా చూసి ముగించుకుందాం. 5వ అధ్యాయంలో స్పష్టంగా ఇవన్నీ చెప్పాడు. 16 వచనం, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరచ్చలను ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టించండి. ఇక్కడ మరో కోణంలో మాట్లాడుతున్నాడు గలతీయులతో. మీరు ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటే శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయడానికి టైం ఉండదు కదా మీకు. ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాలే, ఎల్లప్పుడూ ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ఎల్లప్పుడూ వాక్యంలో ప్రభువుని ఎట్లా చూడాలి, ఎప్పుడు దీని మీద లక్ష్యం పెట్టుకుంటే శరీర సంబంధమైన వాటిని పట్టించుకోరు. కాబట్టి అది ఎవరు పట్టించుకుంటారు? మీకు ఏది అవసరమో దేవుడు మీకు ఇస్తాడు భౌతికంగా. అయితే శరీర సంబంధమైన సంగతుల విషయంలో మీరు పట్టించుకోరు. అప్పుడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది శరీరేచ్ఛ నెరవేర్చరు. మీరేవి చేయనిశ్చయించరు వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడిన యెడల లోనైన వారు కారు. శరీర కార్యం స్పష్టమైన వేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మాత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వేమతములు, అసూయలు, మత్తతులు, అర్లరితో కూడిన ఆటపాడులు మొదలైనవి ముందు చెప్పాను. ఇప్పుడు కూడా వీటిని గురించి, వీటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. కాబట్టి అందుకే ఈ యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడితే ఇవేమీ మనలో పని చేయబప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నంతసేపు వీటి ప్రభావం మన మీద ఉండదు, వాటి వైపు చూడం. అందుకే అంటాడు తర్వాత 23వ వచనం, క్రీస్తు యేసు ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో, అక్కడ ఏమన్నాడు గలతీ రోమాపత్రికలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అంటే ఎవడైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడో వాడే క్రీస్తు సంబంధి. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, ఇది దైవక్రమం. ఎవడు క్రీస్తు సంబంధి? ఎవడైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడో వాడు క్రీస్తు సంబంధి. వాడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ చేత శరీర క్రియలు చంపుతాడు. వాడు దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. కాబట్టి శరీర కార్యాలు ఏమీ చేయడు. అటువంటి క్రీస్తు యేసు సంబంధం నీవైతే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ అటు వారు సిలువ. కాబట్టి నీకు నాకు అదే జ్ఞాపకం చేయబడుతుంటుండగా యాకాను జీవితం ద్వారా దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కడు చేసిన పాపం ఇశ్రాయేలీలు అందరూ పాపం చేశారంటాడు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. శపితమైన దాన్ని ఇశ్రాయేలీలు ఉంచుకున్నారు. ఒక్కడే ఉంచుకుంది ఇశ్రాయేలీలు సంఘం ఎదుట వాడు కూడా సహోదరుల మీద నేరారోపణ చేయటకై వెళ్తున్నాడు అపవాదనేవాడు. వానికి అప్పగించుకోవద్దు. వీటి నుంచి విడుదల పొందిన నిమిత్తమై ఆత్మచేత శరీర క్రియలు చంపుదాం. ఏ సంగతులు ఎవరి జీవితాలు ఏమన్నాయో మనకు వ్యక్తిగతంగా, ఎవరి కుటుంబాలు ఏమన్నాయో మన కుటుంబాల్లో మనం పరీక్ష చేసుకుని ప్రభువును శక్తి అడిగి దేవుని ఆత్మచేత వాడిని చంపేయడమే.
అప్పటి నుండి మన మాట, మన క్రియ, మన బోధ, మన జీవితం సంఘం ఎదుట, లోకం ఎదుట, కుటుంబం ఎదుట, ప్రజలు ఎదుట జీవమును సమాధానాన్ని ఇస్తుంది. ఆ నది ఎక్కడ ప్రవహించను అక్కడ సమస్తం బ్రతుకుతుంది. అది స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే అది నీ కడుపులో నుండి పారాలి. అది నీ నోట్లో నుండి, కడుపులో నుండి నోట్లో నుంచి వస్తుంది ఆ మాట. అది ఎలాగంటే ప్రభు ఇచ్చేది అది. కాబట్టి అట్టి రీతి అయిన క్రమంలో మనం ముందు కొనసాగబడి నిమిత్తమై ఇంకా ముందున యాత్రలో విజయములు పొంది ప్రభు మాటకు లోబడి సమస్తమును కనానీలందరినీ స్వాధీనం చేసుకునే నిమిత్తమై పరిశుద్ధుల శ్వాసములు నిన్ను నన్ను పెట్టాడు. దాన్ని తగిన వరంగా జీవించిన నిమిత్తమై తీర్మానం చేసుకుందాం. ఆటంకంగా వచ్చే సంగతులు చూడొద్దు. చూస్తే ఆశిస్తూ ఉంచుకుంటాం. ఇవేం చేయకూడదు అంటే ముందేం చేయకూడదు, చూడకుండా ఉంటే సరిపోతాయి. చూపు గమ్యమైంది, ఎందుకు చూడాలా? చూడొద్దు. జాగ్రత్త కలిగిందా? దేవుడు చెప్పాడు కదా, చెప్పిన ఆజ్ఞకు లోబడాలంటే చేయొద్దు. ఎందుకంటే ఈ శత్రువైన వాడు కుయుక్తున్నది. వాడు డైరెక్ట్గా రాడు, వాడు వెనక నుంచి దెబ్బ కొడతాడు. అందుకే జాగ్రత్త పడదాం. ఇట్టి పశ్చాత్తాపరిచాలి. ఒకవేళ ఎక్కడ తప్పిపోయింటే ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభుని మహింపరిచిన నిమిత్తమై బాహాటంగా ఒప్పుకుందాం. కాబట్టి ఈ సంగతి అనే విషయం ప్రభు ఏం మాట్లాడాడు ఆ విషయంలో సరి చేసుకున్న వారమై ప్రభుని మహిమపరిచి ప్రభు పరిశుద్ధత కాపాడచ్చు నిత్యరాజ్యంలో పాల్పుచ్చుకుంటే పరిశుద్ధాత్మ మనలను నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి ఈ యొక్క నియామకుడికిలో నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందున్నారు. నిజమే, ఒక్క మనుషుడు పాపం చేశాడు. ఇశ్రాయేలీయుల్లో శపితమైన దాన్ని ఉంచుకొని ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారని మాట్లాడుతున్నాం. నాలో ఏ దోషం ఉందో, నాలో ఏ అపవిత్రత నీకు వ్యతిరేకంగా ఉందో, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏ తిరుగుబాటు నాలో ఉందో, దేన్ని వద్దన దాన్ని చూచాను, ఆశించి దాచాను, వ్యక్తిగతంగా క్షమించము, శుద్ధీకరించము, కడుగుము, పరిశుద్ధపరచము. ఇటు శరీర క్రియలు చంపము, ఆత్మచేత చంపుటకై సంపూర్ణ స్వేచ్ఛ నా హృదయంలో మీకు ఇస్తూ ఉంటుండగా దేవే నా మట్టుకు నన్ను కడగని పరిశుద్ధపరచు. నా మూలముగా సంఘములో సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరములో ఏ ఓటం ఉందో శుద్ధీకరించు. ఇటుకుడు వచ్చిన ప్రజలను బట్టి కూడా అందున్నారు. మా అందరితో మీరు మాట్లాడావు. ఈ వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రజలు కూడా కృపను అనుగ్రహించాను. ఈ ఆకాను స్వభావాన్ని తీసివేయండి. అదిలో తెలియని హవ్వనట్లనే కుయుక్తి చేత వాడు మోసం చేశాడు. ఇక్కడ ఆకాను తర్వాత అనేకులు మోసపరచబడ్డారు. అయితే మాకు కూడా అదే, ఎవడు మిమ్మల్ని మోసపరచనియద్దని చెప్పావు. ఎక్కడ పడిపోతున్నామో క్షమించండి, శుద్ధీకరించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకే వాడిని ఒప్పుకొనుచుంటుండగా ఈ మహిమ సంఘములో నిలిచిండి నిమిత్తమే క్షమించి శుద్ధీకరించండి, తీసివేయండి. ఈ కాని సంగతులు, శరీర ఆలోచనలు, శరీర సంబంధమైన పోరాటము, శరీర సంబంధమైన పరిచర్య, శరీర సంబంధమైన ఆలోచనలు, వీటన్నిటిని తీసివేయండి. కేవలం ఆత్మ ద్వారా నడిపించబడి నిన్ను మాత్రమే సంతోషపెట్టినట్లుగా మేము ఆత్మ స్వభావం కలిగిన వారం అయితేనే నిన్ను సంతోషపెట్టగలం. ఆ క్రీస్తు ఆత్మ మాలో ఉంటేనే క్రీస్తు వారం. క్రీస్తు యేసు సంబంధులమైతే మా శరీరం దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయబడతాం, సిలువకు అప్పగిస్తాం, చంపుతాం. వాటిని చంపుట కృపని కనికరించు. నీ ప్రజలందరినీ కూడా దృష్టించు. వారి వారి పశ్చాత్తాప హృదయాలను కూడా అంగీకరించు. నీ మహిమ తిరిగి సంఘంలో తీసుకుని రాబట్టకు సహాయం చేయండి. వీటికి నీ ప్రజలు మళ్ళీ వారి వారి గృహాలకు వెళ్తున్నారు. కూడా వచ్చిన ప్రజలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవాన్ని దీవెనల ఆశీర్వాదం, శాంతి, సమాధానంతో నిముఖ కాంతి వారిని పంపండి. తెగిలే దృష్టిలో వారిని ముట్టుకున్న కృపనివ్వండి. అసూయగల వారి కన్నుల నుండి కాపాడండి. నీ యొక్క ప్రసన్నత వారిపై ఉంచండి. వారి మార్గంలో తోడుగుండండి. దుష్టుని కన్ను నుంచి కాపాడండి. క్షేమం అనుగ్రహించండి. వారి బాధ్యతల్లో వారికి తోడుగుండండి. అనారోగ్యంగా ఎవరైతే ఉంటే వారిని స్వస్థపరచండి. ఎవరైనా ప్రత్యేకమైన అవసరంతో వచ్చి ఉంటే వారి అవసరాలు తీర్చండి. వీటికి ఆత్మ సంబంధంగా మరింత ఆరోగ్యకరమైన జీవితం కలిగి ఉంటే కృపను అనుగ్రహించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచమని మహిమా గణిత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నాము స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పర్వతనేని దేవుని ప్రేమయు ఆయనకు వాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకు సార్వత్రిక సంఘంలో చిత్రమైన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుడును గాక.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.